హ్మ్. అని చెప్పారనమాట. అంటే ఏ ఆవిడ ఒక ఆవిడేమో పియానో వాయిస్తారు. ఆ పియానో వాయించడం వల్ల ఇంకొక ఆవిడ మీద మెస్మరిజం జరుగుతుంది. అందువల్ల మనం గిల్లినా ఆవిడని ఏం చేసినా ఆవిడకేం తెలీదు. హీ వైల్డ్ హెర్ హియర్ ద మ్యూజిక్. హీ విల్డ్ హెర్ హియర్ ద మ్యూజిక్ అండ్ షీ రెస్పాండెడ్ ఇన్ ఫిజికల్ మూవ్‌మెంట్ ఎవ్రీ చార్జ్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్. ఆ మ్యూజిక్ అయ్యాక కూడా ఆవిడేమో కదులుతున్నట్ట. ఎక్స్‌ప్రెసింగ్ ఇన్ ఆహ్, హైలీ డ్రమాటిక్ పోస్చర్స్. ఆవిడ హైలీ డ్రమాటిక్ పోస్చర్స్‌లో కదులుతున్నారు. ద ఫీలింగ్ అపీల్ టు ఫర్ ద మూమెంట్. ఆ క్షణానికి అలా ఉన్నారు. ప్రైడ్ అంటే గర్వం, కోపం, అలాగే మర్త్‌ఫుల్‌నెస్, ఎఫెక్షన్, డిస్డైన్. ఎఫెక్షన్ అంటే అభిమానం, మర్త్‌ఫుల్‌నెస్ అంటే హ్యాపీ ఆనందం, డిస్డైన్ అంటే ఆహ్, హే ఇష్టం లేకపోవడం, డెఫియన్స్ టెర్రర్ భయం. డెఫియన్స్ అంటే తెలుగు మీనింగ్ ఏమిటో? తను తాను రక్షించుకోవడమేమో. వారు డెఫియన్స్ సక్సెస్‌ఫుల్. స్పెల్లింగ్ చెప్పండి చూస్తాను. డీఈఎఫ్ఐఏఎన్సీఈ. డెఫియన్స్ మీనింగ్ ఓపెన్ రెసిస్టెన్స్, బోల్డ్ disobedience, proud and determined opposition. Defiance and proud and determined opposition against authority or against someone more powerful than you are. మీకంటే పవర్‌ఫుల్ అయిన వాళ్ళ మీద మీరు గర్వం చూపెట్టడమనా? అగెయిన్స్ట్ అథారిటీ. మరొకసారి చదవండి. ప్రౌడ్ అండ్ Proud and determined opposition అపోజిషన్. against authority. అక్కడతో ఒక స్టేట్మెంట్ అండి అది. ఆ! Proud and determined opposition against authority or ఆ! against someone more powerful than you are. అది. తనకంటే పవర్‌ఫుల్ అయిన వాళ్ళ మీద అంటే పవర్ చూపెట్టడం వాళ్ళతోటి. Hmm. అలాంటిది భయము ఇవన్నీ కూడా ఆయనకి ఒకదాని తర్వాత ఒకటి బై దిస్ ఆహ్, cataleptical being, as though she had been some uh, musical instrument played upon by the pianist's fingers. అంటే ఈ పియానిస్ట్ ఫింగర్స్ వల్ల అలాంటివి వస్తాయి అన్నట్టుగా ఆయన ఫీల్ అయితే అలా రాకపోయేసరికి ఆయనకి ఈ లక్షణాలు ఇలాంటి అహంకారం, కోపం, ఎఫెక్షన్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఆ! అంటే అయితే ఆవిడేమో పియానో ప్లే చేసినా అంత ఏమీ తెలివి తప్పిపోలేదు. సిగ్నర్ గు గైడీ దెన్ సెడ్ దట్ ఇఫ్ ఎనీ జెంటిల్‌మన్ ప్రెజెంట్ విష్డ్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద సబ్జెక్ట్ టు రిసీవ్ మెంటల్ సజెషన్స్ హి వుడ్ బి గ్లాడ్ టు గివ్ హిమ్ ఆహ్, ద ఛాన్స్. ఇంకెవరైనా సరే అలాంటి ఆ సబ్జెక్ట్ అంటే మీ మీద అలాంటి ప్రయోగం చేయగలిగితే నేను వాళ్ళకి అవకాశం ఇస్తానన్నారు. ఆ రోజు వెంటనే ఆల్కట్ గారు లేచారు. ఆఫర్డ్ మై సెల్ఫ్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్‌కి ఆయన ఒప్పుకున్నారు. ద లెక్చరర్ ఓవర్ టు మీ ఓవర్ టు మీ. ఆ లెక్చరర్ ఇతని దగ్గరికొచ్చారు. టోల్డ్ మీ దట్ ఐ మస్ట్ కాన్సంట్రేట్ మై థాట్ at the moment when I wish to fix the subject in the pose and in which he might be at the time, and when he was satisfied that I understood him. అని మీ థాట్ అన్నది వాళ్ళ మీదే మీరు పెట్టాలి అని అతను వచ్చి చెప్పాడు. ఆవిడొచ్చి ఆవిడకి ఎప్పుడైతే అర్థమైందో ఆల్కాట్ గారికి అర్థమైంది అన్నప్పుడు గ్యాస్ప్డ్ గ్రాస్ప్డ్ మై హ్యాండ్. ఒక క్షణం చెయ్యి పట్టుకుని అండ్ దెన్ స్టూడ్ ఎసైడ్ పక్కనే నిల్చున్నారు. ద పియానిస్ట్ వాజ్ దెన్ టోల్డ్ టు రెస్యూమ్ హెర్ ప్లేయింగ్ అండ్ ద హిప్నోటైజ్డ్ సబ్జెక్ట్ బిగాన్ వన్స్ మోర్ స్టాటరెస్క్ పోజెస్. ఇప్పుడేమోని ఆ పియానిస్ట్‌ని మళ్ళీ వాయించమన్నారు. ఐ టుక్ వన్ గుడ్ లుక్ ఎట్ హర్. ఇతనేమో ఆవిడ వైపు చూసారు. ఆఫ్టర్ విచ్ ఐ leaned my chin on my cane and turned
మై ఐస్ డౌన్వర్డ్. ఆయన కేన్ ఒకటి ఉంది చేతిలోని, దాని మీద ఆయన తన గడ్డం ఉంచారు. తర్వాత కిందకి కళ్ళకి చూశారు. సో దట్ ఐ కుడ్ సీ హెర్ మూవ్మెంట్స్ త్రూ మై ఐ లాషెస్ బట్ షీ కుడ్ నాట్ గెట్ ఎనీ హింట్. అంటే ఆవిడ యొక్క కదలికలన్నీ ఆయన చూడొచ్చు అని ఆ భావంతో ఆయన అలాగా నిలబడ్డారు. బట్ ఆవిడేమోని ఏ రకమైనటువంటి హింటు ఈ టు మై పర్పస్ అలాంటివి ఏమి కదలికలు లేవు. ఐ లెట్ హెర్ గో ఆన్ అంటిల్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ద ఫీలింగ్ ఆఫ్ సబ్లిమిటీ షీ వాజ్ లీనింగ్ బ్యాక్వర్డ్. ఆవిడ అలా వెనక్కే వంగున్నారట. అంటే చెప్పే వరకు అనమాట. సబ్లిమిటీ బ్యాక్వర్డ్ సీమింగ్లీ పాస్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే ఆ భూమి ఆకర్షణకి పాస్ట్ అంటే వ్యతిరేకంగానే, అండ్ వాజ్ కెప్ట్ ఫ్రమ్ ఫాలింగ్ ఓన్లీ బై ద కంట్రాక్షన్ ఆఫ్ ద లెగ్ మజిల్స్. అంటే ఆ లెగ్ మజిల్స్ కంట్రాక్ట్ అవడం వల్లే ఆవిడ పడిపోతారనమాట. ఇట్ వాస్ ఏ పోస్చర్ సో డిఫికల్ట్. అంటే అది ఆ పోజ్లో ఆవిడ ఉండడం అనేది చాలా కష్టం. దాట్ ఇన్ ద న్యాచురల్ స్టేట్, సహజమైన స్థితిలోనే, వన్ కుడ్ స్కేర్సిలీ హ్యావ్ రిటైన్డ్ ఇన్ ఏ మినిట్. ఒక నిమిషం అంటే మామూలుగా ఉన్న వాళ్ళే ఉండలేరు. అంటే ఇక్కడ ఏ పోస్ట్లో ఉన్నారంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి వ్యతిరేకంగా ఆవిడ ఒక కంట్రాక్షన్ ఆఫ్ ద లెగ్ మజిల్ ఉంటేనే తప్పకుండా పడిపోతారు. ఇట్ వాజ్ అంటే ఇది సామాన్యమైన మానవులే, తెలివి ఉన్న వాళ్ళే చేయలేరు. దెన్ వితౌట్ మేకింగ్ ద స్మాలెస్ట్ గెస్చర్ ఆర్ మస్కులర్ కంట్రాక్షన్, అంటే ఏ రకమైనటువంటి గెస్చర్ లేకుండా, టు షో మై ఆబ్జెక్ట్ ఐ మెంటల్లీ ఆర్డర్డ్ హెర్ టు బికమ్ రిజిడ్. ఈయన మెంటల్గా ఆర్డర్ చేశారు, నువ్వు గట్టిగా రిజిడ్గా అయిపోవాలి. అంటే షీ రెస్పాండెడ్ ఇన్స్టంటేనియస్లీ. ఈయన ఆర్డర్ ఇవ్వగానే ఆవిడ వెంటనే తక్షణమే దాన్ని అలాగే అయిపోయారు. ద థాట్ హ్యాడ్ బేర్లీ బీన్ ఫార్మ్డ్ ఇన్ మైండ్ బిఫోర్ షీ థాట్ అండ్ ఒబేడ్ ఇట్. అంటే ఈ మైండ్లో ఇంకా ఫార్మ్ అవ్వకుండానే ఆవిడ దాన్ని ఒబే చేశారు అనమాట. అంటే ఎవరి మీదైతే మెస్మరిజం చేస్తున్నారో, విత్ హెర్ హ్యాండ్ థ్రోన్ ఫార్ బ్యాక్, ఆవిడ చెయ్యిని చాలా వెనక్కి ఉంది. హర్ టార్సో బెంట్ బ్యాక్ ఫ్రమ్ ది హిప్స్ అట్ అన్ ఒబ్లీక్ యాంగిల్. అంటే టార్సో ఒకసారి చూద్దామండి. ఈఓఆర్ఎస్ఓ. The trunk of the human body. హ్యూమన్ బాడీకి ట్రంక్. బాడీ ఆవిడ యొక్క బాడీ అంతాను వెనక్కి వంగి ఉంది. ఎక్కడే ఆ హిప్స్ నుంచిను. అంటే ఆ తర్వాత ఒబ్లీక్ యాంగిల్, ఆ యాంగిల్లో ఉంది. ఆవిడ భుజాలు హెల్డ్ ఎట్ దేర్ లెంత్ పాయింటింగ్ అప్వర్డ్స్. హర్ నీస్, ఆవిడ యొక్క మోకాళ్ళు బెంట్ ఫార్వర్డ్, ముందుకుండి వెనక్కి ఆవిడ వంగి ఉందన్నమాట. షీ సీమ్డ్ యాజ్ ఇమ్మూవబుల్ యాజ్ ఇఫ్ షీ వర్ ఎ స్టాట్యూ ఆఫ్ బ్రాంజ్. ఇత్తడి విగ్రహం ఎలా అయితే కదలట్లేదో ఆవిడ అలా కదలకుండా ఉండిపోయింది. ఇట్ వాస్ టు మీ ఎ మోస్ట్ ఇన్స్ట్రక్టివ్ ఎక్స్పెరిమెంట్. అయితే ఇది నాకు ఒక ఇన్స్ట్రక్టివ్ ఎక్స్పెరిమెంటే. ద మోర్ సో ఇన్ దాట్ ద మియర్ క్లాస్పింగ్ ఆఫ్ మై హ్యాండ్ ఫర్ ఏ మూమెంట్. ఆయన చేతులేమోని రెండూను గట్టిగాను తన చేతుల్ని ఒక క్షణం పట్టుకుని, ఆవిడ చేతుల్ని కాదు, బై ద మెస్మరైజర్ సఫిసెంట్ టు పుట్ మీ ఇన్ సైకికల్ ర్యాపోర్ట్. అంటే ఆ ఎవరి మీద మెస్మరైజ్ చేస్తున్నారో వాళ్ళతోటి సరి అయినటువంటి సంబంధం వచ్చేటట్టుగా, అంటే ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఆవిడ వినేటట్టుగా, విత్ హిస్ సబ్జెక్ట్. బయట నుంచి అక్కర్లేదు, మనసులో ఇతను అనుకున్నది కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. వితౌట్ ద స్పీకింగ్ ఆఫ్ ఎ వర్డ్, ఒక పదం కూడా మాట్లాడకుండా, బై హిమ్ ఆర్ బై మీ, ఆయనగా నేనుగా ఏమీ మాట్లాడలేదు. అంటే టు పుట్ మీ ఇన్ సైకికల్ ర్యాపోర్ట్. ఇదంతా సైకికల్ ర్యాపోర్ట్లో ఉంచడానికి ఆయన రెండు చేతులు కలిపి పట్టుకున్న, రెండు చేతులు
కలిపారనమాట. క్లాస్ప్ చేశారంటే ఒక చేత్తో ఒక చెయ్యిని కలుపుకున్నారు. అంటే ఇతను ఈ విధంగా నేను చేయగలనని వెళ్ళారు ఆల్కాట్ గారు. ఇక్కడ ఎంత అయిందండి టైము? చాలా ఉందా? ఇంకా 8 minutes ఉందండి. ఇది కాకపోతే ఇది చాలా ఉంది. ఇది ఒక పాసేజ్ అక్కడ నాకు అర్థం ఇంకో కాదు ఒక పేజ్ కంటే ఇక్కడ థాట్స్ గురించి చెప్తాను. అంటే మెస్మరైజ్ చేయడం కోసం ఆయన సరిగ్గా చేయలేకపోయారు. ఆ పియానో ఆవిడకేమో అన్ని రకాలుగానే కదులుతూనే ఉంది. ఇంకెవరైనా అలా చేయగలరా అని ఛాలెంజ్ చేస్తే ఆల్కట్ గారు నేను చేయగలనని వెళ్ళారు. ఆయన అలాగ బయటకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండానే ఆవిడేమో మెస్మరైజ్ అయిపోయింది. అలాగా మామూలు వాళ్ళు కూడా ఉండలేని పొజిషన్లో అలా ఉండిపోయింది. అంటే నడుము వెనక్కి వంచేసి నీల్ డౌన్ చేసి నేను ఉష్ట్రాసనం వేసినట్టు ఆ స్టేట్లో ఉండిపోవడం అనేది చాలా కష్టం. ఈయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి ఆవిడ అలా ఉండిపోయింది. ఈయన మనసులో ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటే ఆవిడ అలా ఈయన బయటికి చెప్పకుండానే అంటే మనస్సుతో రేపోర్ట్ వచ్చేస్తే ఆ మనస్సుతో ఈయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి వాళ్ళు వింటారు. బయటికి వితౌట్ ద స్పీకింగ్ ఆఫ్ ఎ వర్డ్, ఒక పదం కూడా మాట్లాడలేదు. అంటే అలాగా మనస్సులో ఇన్స్ట్రక్షన్స్కి వాళ్ళు వింటారనమాట. అయితే ఇక్కడికి ఆపుదామా? అవునండి, ఆపుదాం. అది లెంగ్ది ఇంకో అది నువ్వు పేజీ కంటే మర్చిపోతున్నావు ఎక్కువ కూడా. ఉంది. ఇంతవరకు గుర్తుంటుందిలేండి. ఓకే, ఓకే అండి. షూర్. నమస్తే అండి. నమస్తే, ముగించేస్తున్నాను.